పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియా దైవబిడ్లారా, 20వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి క్రీస్తు భగవంతుని యొక్క నామములో మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము, 6-7 వాక్యములు, రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13 నుంచి 15, 29 నుంచి 32 వచనం వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్లారా, ప్రభైన దేవాదేవుడు ఈనాటి వాక్యాల ద్వారా దేవుని యొక్క రాజ్యము, దైవ ఆశీస్సులు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎల్లకాలం ఇవ్వబడతాయని గుర్తు చేస్తున్నారు. కనన స్త్రీ యొక్క విశ్వాసం ద్వారా భగవంతుడు ఏ విధంగా దీవించి ఉన్నారో అదే విధముగా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మన యొక్క విశ్వాసము అతి ముఖ్యమైనదని చెప్పేసి భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వాక్యములో, మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను సత్వరమై మేము రక్షిస్తాను, నా ధర్మమును మీకు ఎరుగుపరుస్తానని చెప్పేసి భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ దైవబిడ్లారా, అదేవిధముగా 6-7 వాక్యములో, ప్రభు ప్రజల్లో చేరి అతన్ని ప్రేమించి సేవించి విశ్రాంతి దినమనే యొక్క ఆదివారాన్ని పాటించండి, దేవుని యొక్క నిబంధనను అనుసరించండి, అనే జాతి ప్రజలకు కూడా వీటిని గురించి చెప్పండి అన్న విధముగా భగవంతుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము, దైవకృప ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎల్లకాలం ఇవ్వబడుతుందని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. బహుశా మన యొక్క జీవిత విధానంలో మనం అనుకుంటాం, నేను పుట్టు క్రైస్తవుని కదా, ఆర్సీఎం సంఘస్థుని కదా, మరి వాళ్ళ మధ్యలో వచ్చారు, మధ్యలో జ్ఞానస్నానం తీసుకున్నారు, ఇతరులు హైందువులు అని చెప్పేసి ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, దైవకృప నాకే అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దేవాదేవుడు ఈనాటి పట్టణాల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా 2వ పట్టణంలో పునీత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటారు. రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 13వ వాక్యం, అన్యజనులారా నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను, అన్యజనులకు నేను అపోస్తులైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును అని చెప్పేసి పునీత పౌలు గారు అంటూ ఉన్నారు. అంటే వాక్యాల ద్వారా దేవాదేవుడు మనకు చెప్పేది ఏమిటయ్యా అంటే, దేవుని యొక్క కృపావరములు ఎల్లప్పుడూ కూడా అందరికీ ఇవ్వబడుతూ ఉన్నాయి. అందరూ కూడా విధేయత కలిగి దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటే అటువంటి వారికి ఇవన్నీ కూడా సమకూర్చబడతాయని గుర్తు చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, కానీ ఆ పరీక్షలో విజయవంతులు కావాలే తప్ప సాధారణ శోధనలో పడిపోయి సాతానికి లొంగికో ఉండొద్దని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. యోబు గ్రంథంలో 1-2 అధ్యాయం చదువుతూ ఉంటాం. ప్రభు అయిన దేవాదేవుడు ఆ యొక్క సాతాను యొక్క మాట వల్ల యోబుని పరీక్షిస్తాడు, కానీ యోబు మాత్రము దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా చివరి వరకు కూడా దేవునికి ప్రియమైన విశ్వాసగా ఉంటాడు. చివరికి ఇంట్లో ఉన్న భార్య అంటుంది, ఇంకా ఎందుకు ఆ యొక్క దేవుడా అంటావు, నా దేవుని శపించి మరణించు అంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో, నువ్వు వట్టి తెలివి తక్కువ స్త్రీ వలె మాట్లాడుచున్నావు, దేవుడు మనకు అన్ని శుభములు దయచేసినప్పుడు స్వీకరించేది కదా, మరి కీడు పంపినప్పుడు మాత్రము ఎందుకు స్వీకరించట్లేదు అన్న విధంగా ప్రశ్నిస్తాడు. ఎన్ని దురదృష్టములు వాటిల్లినా యోబు మాత్రము దేవుని దూషించలేదు అని వాక్యం సెలవిస్తున్నాయి. యాకోబుకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 2వ వాక్యంలో, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకోనండి. అంటే మీ జీవితంలో అనేక పరీక్షలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అయినా కానీ అది దేవుడు మనకిచ్చిన మంచి కోసమే అన్న విధముగా ఆలోచిస్తే దేవుని యొక్క కృప నిండుగా మనకి దొరుకుతాయని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభైన దేవాదేవుడు మనకి పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఈనాటి సువార్త పట్టణంలో ఆ యొక్క కననీయ స్త్రీ ఏ విధముగా అయితే పదే అడుగుతూ ఉందో, అటువంటి సందర్భంలో భగవంతుడు ఆమెతో, అమ్మా నేను ఇశ్రాయేలు ప్రజల కోసం పంపబడ్డాను అన్న విధముగా పలుకుతాడు. తర్వాత ఆ యొక్క కుక్కల యొక్క రొట్టెను బిడ్డలకి వేయటం తప్పు కదా అంటే, కానీ ఆ యొక్క బల్లామించి పడిన ముక్కలు కుక్కలు తింటాయి కదా. ఆమె యొక్క మాటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి భగవంతుడు అభిషేకిస్తూ ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాడు. అభినందనలు తెలియజేస్తూ మత్తయి సువార్త 15:28లో, అమ్మ నీ విశ్వాసము గొప్పది, మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగా, కానీ దయ్యం పట్టిన బిడ్డ కోసం తల్లి ప్రార్థన స్వస్థపరిచింది.
కాబట్టి ప్రియ దయపెట్టారు, ఈ లోకంలో అనేక మంది తల్లులు వారికి బిడ్డలు బాగుపడాలని పదే పదే ఎటువంటి ప్రార్థన చేస్తుంటారు. మరి మనం కూడా మన యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ లోకంలో భగవంతుడు నేను తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నానని చెప్తున్నారు. మరి అటువంటి అన్యులు, కననీయ స్త్రీ, మరి సమరీయుల కోసం భగవంతుడు అనేక సందర్భాలు వెళ్ళడం చూస్తున్నారు. ఈ యొక్క మత్తాయి సువార్త 8వ అధ్యాయం 8 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే, శతాధిపతి ఒకడు తన యొక్క సేవకుడి కోసం ప్రార్థన చేసే గొప్పతనం. ప్రార్థన చేసిన సందర్భంలో క్రీస్తు భగవంతుడు వస్తే నేను అర్హత లేనివాణ్ణి అని చెప్పేసి అంటాడు. మత్తాయి సువార్త 8:8లో, ప్రభువా మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాను, ఒక మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడని పలుకుతున్నాడు. మరి అటువంటి అన్యులు, అటువంటి అయోగ్యత కలిగిన వాళ్ళు ఎంతోమంది మన యొక్క జీవిత విధానంలో మనకి తోడ్పడడానికి, ప్రార్థన చేయడానికి ఉన్నారు. మరి మనం పుట్టు క్రైస్తవులుగా, మరి ఎప్పటి నుంచో క్రైస్తవులు అని చెప్పుకునే మనం మన యొక్క జీవిత విధానం, మన గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి హృదయ పరిశీలన చేసుకోవాలి. మరి అదే విధముగా ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందితే దాంట్లో అన్యుడు ఒక్కడే తిరిగి వస్తాడు, సమరీయుడు ఒక్కడే తిరిగి వస్తాడు. అప్పుడు భగవంతుడు అడుగుతూ ఉంటారు, ఆ యొక్క 9 మంది ఎక్కడ, 10 మంది స్వస్థత పొందలేదా, తిరిగి వచ్చేది ఒక్కడే అన్న విధముగా లూకాసు వార్త 17-16 నుంచి వాక్యాలు. యేసుక్రీస్తు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను, అతడు సమరీయుడు. అప్పుడు యేసు ప్రభు, 10 మంది శుద్ధులు కాలేదా, మిగిలిన 9 మంది ఎక్కడ, తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ యొక్క అన్యుడు ఒక్కడేనా అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, మరి దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క కృప, దైవ ఆశీస్సులు ఇదిగో మనకని చెప్పేసి స్వార్థపూరితమైన ఆలోచనతో ఉండక నిస్వార్థముగా విశ్వాసము, మరి భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దైవ కృప అనుగ్రహాలు ఉంటాయని దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే పవిత్ర గ్రంథంలో అనేక సందర్భాల్లో ఉన్నాయి. మంచి సమరయేకతలో కూడా దైవభక్తులు, మరి మంచి మనసు కలిగిన వాళ్ళు అనేక మంది ఆ యొక్క గాయపడిన వాడిని చూసి వెళ్ళిపోయారు. సమరయుడు ఒక్కడే అతని మీద జాలి చూపాడు, ఆ యొక్క గాయాలు కట్లు కట్టాడు, సత్రం ఇచ్చేశాడు, వైద్యానికి డబ్బులు కూడా ఇచ్చాడు, తన యొక్క సొంత ఆ యొక్క గాడి మీద తీసుకువెళ్తున్నాడు. మరి మనలో ఎంతమందికి అటువంటి మంచి గుణం ఉంది? దైవభక్తులుగా, మరి కథోలిక క్రైస్తవులుగా నేను భగవంతుని ప్రేమిస్తానని చెప్పే మనం మరి ఏ విధముగా మన యొక్క జీవిత విధానంలో ప్రభు యొక్క మార్గం నడవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము హృదయ పరిశీలన చేసుకోవాలి. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే మరి అన్యులు, మరి ఇతరులు అని చెప్పుకోకుండా మంచి మనసు కలిగిన వాళ్ళు, దైవభక్తులు ఎవరైనా సరే దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారని దేవాదేవుడు మనకి గుర్తు చేస్తున్నారు. దేవాదేవుడు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు, కానీ నీ యొక్క క్రైస్తవుని ప్రేమించాలి, కథోలిక క్రైస్తవుని ప్రేమించాలి, లేదా గుడికి వచ్చే వాళ్ళని ప్రేమించాలని ఎక్కడ చెప్పలేదు. నీ వలె నీ పొరుగు వారు, మా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళే. ఆ యొక్క మంచి సమరీయుడు ఏ విధంగా అయితే పొరుగువాడే గాయపడిన వాడిని రక్షించాడో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మన యొక్క బాధ్యత అని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఆ యొక్క తల్లి బిడ్డ ఏ విధంగా అయితే దయ్యం పట్టి బాధపడుతూ ఉంటే ప్రార్థన చేసిందో, మరి మన బిడ్డలు సక్రమైన మార్గం నడిపించడానికి, మరి బాగా చదువుకోవటానికి, చక్కని ఉద్యోగం పొందుకోవడానికి, మరి కుటుంబాలు మరి సంతోషంతో కొనసాగటానికి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిడ్డలు చూడాలి, బిడ్డలకు నేర్పించాలి. మన ఇంట్లో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క పటం ముందు ఒక ఒత్తి వెలిగించడం, ఒక అగరబత్తి వెలిగించుకోవటం, మోకరించి చిన్న ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన అవసరం లేదు, 1 నిమిషం పాటు ప్రార్థన. భగవంతుడా, నీవు చేసిన సకల మేలులు కాను స్తోత్రం నాయన, ఎల్లకాలం నీ కృపానుగ్రహాల ద్వారా నీ చిత్తానుసారం జీవించే భాగ్యం మాకు, మా బిడ్డలకు దయచేయమని చిన్న ప్రార్థన చేయండి, బిడ్డలకు నేర్పించండి. తప్పకుండా మనల్ని చూసి మన బిడ్డలు అటువంటి మంచి విశ్వాస జీవితాన్ని నేర్చుకుంటారు. దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటాను. ఏ తల్లి కూడా ఆ బిడ్డను ఎడబాయదు. అదేవిధముగా ఏ దేవుడు కూడా తన యొక్క బిడ్డల్ని దూరంగా ఉంచాడు. నా బిడ్డలు ఎప్పుడైతే విశ్వాసపూరితులు నా దగ్గరకు వస్తారో అటువంటి వారిని దీవిస్తానన్న విధముగా తండ్రి అయిన దేవాదేవుడు తన యొక్క 2 చేతులను చాచి ఆ యొక్క సేవలో ఎల్లప్పుడూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనం విశ్వాసపూరితులై ముందుకు సాగుతున్నామా, లేక
ఆ యొక్క భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నారని చెప్పేసి, దేవుడు లేడని చెప్పేసి మన యొక్క విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నామా? హృదయ పరిశీలన చేసుకోవాలి. మన యొక్క జీవితాల్లో పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసపూరితులై వాటిని నెగ్గితే, విజయం పొందుకుంటే భగవంతుడు ఆ యొక్క స్త్రీని అభినందించిన విధముగా మనల్ని కూడా అభినందిస్తాడు. దేవుని యొక్క కృప నిండుగా దయచేస్తాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. వాక్యానుసారం దైవ కృపానుగ్రహాలు నిండుగా భగవంతుని మనకు దయచేయమని ఈ యొక్క వాక్యాల ద్వారా మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన యొక్క ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకుందాం. భగవంతుడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని, వారందరి కుటుంబాలని దయతో ఆశీర్వదించి తన కృపా కటాక్షాలు నిండుగా దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.